హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కృష్ణ చైతన్య, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ చైతన్య కార్డియాక్ సెంటర్. ఇవాళ నేను ఆడవారిలో గుండె జబ్బులు ఎట్లా సంభవిస్తాయి, వాళ్ళు ఎట్లా ప్రెజెంట్ అవుతారు అనే దాని మీద పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరు అనుకోవచ్చు, ఈ గుండె జబ్బుల్లో వచ్చేసరికి ఈ జెండర్ బయాస్ ఏంటి, మగవాళ్ళు ఏంటి, ఆడవారు ఏంటి, ఏదైనా ఒకటే కదా, ఒకేలాగా ప్రెజెంట్ అవుతారు కదా అని అనుకోవచ్చు. కానీ వరల్డ్ వైడ్ ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాత ఈ గుండె జబ్బులు ఆడవారిలో డిఫరెంట్గా ప్రజెంట్ అవుతాయి మగవారి కంటే కూడా. సో మనందరికీ తెలిసిందే, ఈ గుండె జబ్బు వచ్చినప్పుడు సెంటర్లో భారీగా నొప్పి చెప్పడం, బరువు వేసినట్టు ఉండడము, లేదంటే మంటలాగా చెప్పడము, ఇవన్నీ వింటుంటాం. కానీ ఆడవారు కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ అవుతారు. వాళ్ళు దవడ నొప్పని, మెడ నొప్పని, లేదా షోల్డర్ పెయిన్ అని, కళ్ళు తిరుగుతున్నాయని, వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందని ఇట్లా ప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. సో యూజువల్గా పోస్ట్ మెనోపాజల్ అంటే 40 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి లేడీస్ ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్పినప్పుడు మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకసారి ఒక హెల్త్ చెకప్ చేయించుకొని వాళ్ళ ఒంట్లో కొలెస్ట్రాల్ శాతం అంటే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ లెవెల్స్లో ఉన్నాయి, గుండె పంపింగ్ ఒకసారి చెక్ చేసుకోవడం, లేదంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేసి వాళ్ళకి హార్ట్కి బ్లడ్ సప్లై సరిగ్గా అందుతుందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత హెల్త్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.